ఇప్పుడు రండి, మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం. ఎంత హమ్మింగ్ వస్తుందా? మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం. ఇప్పుడు చదవండి దయచేసి. 8వ వచనం. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకుందున యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారినందరినీ దక్కించుకొందువని సెలవిచ్చెను. ఇది మరలా నేను రిపీట్ చేయను, ఎందుకంటే గతంలో పోయిన వారంలో కూడా మనము దేవుని చిత్తమును తెలుసుకొనుట అనే విషయాన్ని మనం పోయిన వారంలో వింటా వచ్చాం. కనుక ఆయన చిత్తమును చేస్తే మనకెంతో మేలు ఉన్నది. మన చిత్తమును జరిగించుకుంటే మేలు ఉంటుంది. 200 మంది ఎలా ఉన్నారంటే బలహీనులుగా ఉన్నారు. ఈరోజు మనం ఎలాగున్నాం? బలహీనంగా ఉన్నామా? ముందుకు సాగి వెళ్ళేవారం. క్రైస్తవ జీవితం అనేది ఆగిపోయేది కాదు, ఏంటంట సాగిపోయేది. చూడండి, నిర్గమకాండములో దేవుడు వారికి ఒక మాట చెప్పాడు. వారు ఎర్ర సముద్రమును దాటక ముందు దేవుడు వారికి చెప్పిన మాట చూడండి. చరణ్ చూడు, నిర్గమకాండము 14వ అధ్యాయం ఎన్నో వచనం? 15వ వచనం చదవండి, లేక 14 కూడా చదవండి. 14, 15 2 వచనాలు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకై ఉండవలెను. నీవేళ నాకు మొరపెడుచున్నావు, సాగిపోడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే సాగిపోండి, ముందుకు సాగిపోండి. క్రైస్తవ జీవితంలో వెనుకంజ వేయకూడదు, వెనుకకు చూడకూడదు. దిగజారే తత్వం, దిగబడే తత్వం, ఆగిపోయే తత్వం ఉండకూడదు, కానీ ముందుకే సాగి వెళ్ళాలి. ఎందుకంటే వెనకకు లాగేవాడు ఒకడున్నాడు, వెనక నుండి దాడి చేసేవాడు ఒకడున్నాడు, వెనక నుండి మనలను బలహీనపరిచేవాడు ఒకడు ఉన్నాడు. కనుక క్రైస్తవ జీవితము సాగిపోయేది కానీ ఆగిపోయేది కాదు. నువ్వు ఆగిపోతున్నావు అంటే కారణం ఏంటి? ఏదో కారణం. చాలా కాలం క్రిందట ఒక ఉదాహరణ చెప్పబడింది, వాస్తవమే, అది జరిగిన ఉదాహరణే. ఒక ఆయన ఒక సంతకెళ్ళి ఒక ఎద్దును కొనుక్కున్నాడంట. ఎద్దును కొన్నాడు. కొనుక్కొని ఏం చేశాడు? బండి కట్టాడు, లేక ఇంకొక ఎద్దుతో కలిపి దాన్ని దున్నడానికి లేక బండిని నడపడానికి కట్టాడు. సరే, కట్టిన తర్వాత ఈ క్రొత్తగా కొనుక్కొని రాబడిన ఎద్దు కొంత దూరం బయలుదేరి వెళుతుంది, మధ్యలో మళ్ళీ ఆగిపోతుంది. మళ్ళీ దాన్ని హై హై అనగానే మళ్ళా ముందుకు వెళ్తూ ఉంది, మళ్ళీ కొంత దూరం పోయి ఆగిపోతూ ఉంది. ఇప్పుడు దీనివల్ల ప్రక్కనున్న ఎద్దుకు కూడా ఏమవుతుంది? ఇబ్బంది అవుతుంది. అదేమో స్ట్రైట్గా వెళ్ళిపోయేది, ఆగకుండా సాగిపోయే ఎద్దు. ఇదేమో ఆగిపోయేది. కొన్ని కుటుంబాల్లో భార్యాభర్తల కథ అంత ఇట్లే ఉంటుంది. ఎట్లుంటుంది? భర్త ఏమో పోదామంటే భార్య ఏమో ఆగంటుంది, లేక భార్య పోదామంటే భర్త ఏమో ఈ జత కుదరదు, చాలా కష్టం. అట్లనే ఇప్పుడు ఏమైందంటే సాగిపోకుండా ఆగిపోతూ ఉంది. ఎంతో ప్రయత్నించినాడు, దానికి కోపం వచ్చి కొట్టాడు, అయినా కూడా పోతుంది ఆగుతుంది. అప్పుడు మరుసటి వారంలో ఈ ఎద్దును తీసుకొని పోయి సంతలో వాడికి, బాబు నీ ఎద్దొద్దు, నా డబ్బులు నాకు ఇచ్చే అన్నాడంట. నీ ఎద్దు నాకొద్దు, నా డబ్బులు నాకు ఇచ్చేయంటే, సరే ఏమైంది సార్ అంటే అది సరిగా పోవట్లేదు అన్నాడంట. మొత్తానికి ఆ డబ్బులు తీసుకొని వేరే ఎద్దును కొనుక్కున్నాడు. అయితే ఎందుకు ఆ ఎద్దు ఆగిపోతుందని ఎంక్వైరీ చేస్తే అది మున్సిపాలిటీ ఎద్దు అంట. ఏమెద్దంట? మున్సిపాలిటీ బండికి కట్టి అలవాటు పడిన ఎద్దు. ఈ మున్సిపాలిటీ ఎద్దుకి ఏం అలవాటు ఉంటుంది? ఏ అలవాటు ఉంటుంది? బ్రహ్మణ, మున్సిపాలిటీ ఎద్దుకి ఏ అలవాటు ఉంటుంది?
ఆ కుప్ప కాడ ఆగే అలవాటు, ఈ కుప్ప కాడ ఆగే అలవాటు, ఇంకో కుప్ప కాడ ఆగే అలవాటు, అక్కడాగి అక్కడాగి సాగిపోయేదానికి లేదు. మనలో అనేకులు మున్సిపాలిటీ ఎద్దు లాంటి వాళ్ళం. ఆగిపోతూ ఉంటాం. ఆ బండి కాడ, ఈ బండి కాడ, ఆ కొట్టు కాడ, ఈ కొట్టు కాడ, ఆ దుకాణం కాడ, ఈ దుకాణం కాడ. ఒరే వీడేంది ఈడ కనపడ్డాడంటే ఒరే వీడు ఆగిపోయే రకం, సాగిపోయే రకం కాదు. ఒక ఆయనంట స్కూటరు సినిమా హాల్ ముందు పెట్టి మంచిగా సినిమాల్లో కూర్చున్నాడు. ఆయన తీరా చూస్తే బల్లబంచి ఆయన సంఘంలో. స్కూటర్ ఎక్కడ పెట్టినాడంట, ఎవడో చూసి చెప్పినాడంట, పలానా ఆయన స్కూటర్ అక్కడ ఉంది అని అంట. తర్వాత అడిగితే నాది కాదు అది స్కూటర్ అని దబాయిస్తాడంట. ఎక్కడ ఆగిపోయింది స్కూటరు? సినిమా హాల్ దగ్గర ఆగిపోయింది. కాబట్టి నువ్వు ఆగిపోయే వ్యక్తిగా ఉంటే కష్టం. ఇప్పుడు ఈ మున్సిపాలిటీ ఎద్దు ఏం చేసిందంటే, మంచిగా నడిచే ఎద్దును కూడా ఏం చేసింది? ఆటంకం చేసింది. ఈరోజు మనం ప్రశ్న వేసుకుందాం, మనం ఆగిపోతున్నామా, సాగిపోతున్నాం? ప్రభు అంటున్నాడు, సాగిపోవుడని ఇశ్రాయేలుతో చెప్పుము. ఎందుకంటే ఇశ్రాయేల్ ఆగిపోతున్నారు. అటు ఎర్ర సముద్రాన్ని చూస్తున్నారు, ఇటు ఫరో సైన్యాన్ని చూస్తున్నారు. కనుక వీళ్ళు ఆగిపోయే మనస్తత్వం ఉంది. కనుక దేవుడు అంటున్నాడు, మీరు ఎక్కడా ఆగబాకండి. లోతుతో కూడా ఒక మాట చెప్పాడు, చూడండి దయచేసి. ఆగిపోకుండా సాగిపో అని చెప్పిన మాటల్లో లోతుతో చెప్పిన మాట కూడా ఒకటి మనం చూస్తాం. 19 ఆదికాండము 19వ అధ్యాయము 17వ వచనం. పారిపోము, వెనుకకు చూడకము, ఈ మైదానములో ఎక్కడనూ నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోము. ఇక్కడ ఏమన్నాడంటే, వెనుకకు చూడకము, ఈ మైదానములో ఎక్కడనూ నిలువకు. కాబట్టి నిలువకు, ఆగిపోకు. ఎక్కడికైతే నేను వెళ్ళమంటున్నాను అక్కడ దాకా వెళ్ళిపో, లేకపోతే అపాయం ఉంది క్రైస్తవ జీవితంలో. అందుకే అంటాడు, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెములు ఎలా పరిగెత్తాలంట? ఓపికతో పరిగెత్తాలి, ఆగిపోవద్దు. ఒక ఆయన అన్నాడు, చాలా చక్కటి మాట అండి, రాసుకుంటే రాసుకోండి. పరిగెత్తే ఓపికంటే పరిగెత్తు. పరిగెత్తే ఓపిక నీకు లేకపోతే నడువు. నడిచే ఓపిక లేకపోతే ప్రాకుకుంటా వెళ్ళు, కానీ ఆగిపోకు. మరలా చెప్పమంటారా? పరిగెత్తే ఓపిక ఉంటే ఏం చేయాలి? నువ్వు పరిగెత్తు. నువ్వు పరిగెత్తలేకపోతే కనీసం నడక ద్వారానైనా వెళ్ళు. నువ్వు నడవలేకపోతే కనీసం పిల్లలు బొందాడుతారు కదా, అలాగైనా ఏం చేయాలి? నువ్వు ముందుకే సాగి వెళ్ళాలి, కానీ నువ్వు ఆగిపోకూడదు. క్రైస్తవ జీవితం ఆగిపోయేది కాదు. దావీదు ఇప్పుడు ఆగిపోతే ఓడిపోతాడు. కనుక ఇప్పుడు దావీదుతో ఉన్నవారు ఎట్లాంటి వాళ్ళంటే, నిరాశపరిచేవారుగా ఉన్నారు, వెనక్కి లాగేవారుగా ఉన్నారు. 200 మంది ఆగిపోయినారంటే కొద్దిమంది కాదు కదా. 400 మందికి ఎట్లుంటుంది చెప్పండి. కొన్నిసార్లు మంచిగా వెళ్ళేవాడు మంచిగా వెళ్ళని వాడిని చూసినప్పుడు ఏమనిపిస్తుంది? ఆడే బాగున్నాడు నాకంటే అనిపిస్తుంది కదా. వాళ్ళలాగానే నేనుంటే సరిపోతాను అనిపిస్తుంది కదా. కానీ 400 మంది అలా అనుకోలేదు. దావీదుతో కలిసి ఏం చేసినారు? ముందుకే సాగి. ఇక ఏం జరిగిందో చూద్దాం రండి. తర్వాత ఇంకొక వర్తమానం ఇక్కడ మన కొరకు ఇవ్వబడింది. 11వ వచనం లేక 10వ వచనము లాస్ట్, ఆ చివరి మాట చదవండి, కనెక్షన్ బాగుంటుంది. ఆ 400 మంది పోవుచుండగా పొలములో ఒక ఐగుప్తీయుడు కనబడెను. వారు దావీదునొద్దకు వాడిని తోడుకొని వచ్చి, వాడు 3 రాత్రి మగలు అన్నపానములు లేమియు పుచ్చుకొనలేదని తెలుసుకొని వానికి భోజనం పెట్టి దాహమిచ్చి అంజూరపు అడలోని ముక్కను 2 ద్రాక్ష గెల్లను వానికి ఇచ్చిరి. 13 వాడు భోజనము చేసిన తర్వాత వాని ప్రాణము తెప్పరిల్లగా. ఈరోజు మన అంశం ఏంటంటే,
దేవుడు నడిపించేవాడు. ఎలా నడిపిస్తాడు? మొట్టమొదట దేవుని చిత్తానుసారంగా వెళ్ళాలనుకున్న దావీదుకు, నేను వెళ్ళాలా అంటే దేవుడు అన్నాడు వెళ్ళు అన్నాడు. మరి ఇప్పుడు బయలుదేరారు, మధ్యలో వాగు వచ్చింది, వాగు దాటారు. వాగు దాటిన తర్వాత ఇప్పుడు దేవుడు బాధ్యత తీసుకుంటున్నాడు, భారం తీసుకుంటున్నాడు. వారిని నడిపించేదానికి ఒక నూతన పద్ధతిలో, ఒక క్రొత్త పద్ధతిలో వారిని నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు వారు వెళ్ళారో లేదో, 400 మంది ఆ ఏరు దాటారో లేదో, లేక వాగు దాటారో లేదో, ఎవరు కనపడ్డారు వారికి? ఐగుప్తీయుడు కనబడను. వాస్తవికంగా ఐగుప్తుడు కనబడితే ఏం చేయాలి చెప్పండి? వీళ్ళు ఏం చేసి ఉండాలి? మీరే ఆలోచన చేయండి. ఏం చేయాలా? వాడిని చంపిపడేయాలి కదా. ఎందుకంటే ఎట్లున్నారు వీళ్ళు? కోపావేశంతో ఉన్నారు, బాధతో ఉన్నారు, దుఃఖముతో ఉన్నారు, వేదనతో. ఈడెవడరా ఐగుప్తుడు వచ్చినాడు, వీడు ఇశ్రాయేలుడేం కాదు కనుక వాడిని చూడగానే వాళ్ళు చంపాలి. వీడితో మనకేందిలే, దేవుడు బొమ్మన్నాడు వెళ్ళిపోదాం అని అనుకోవాలి కదా. కానీ వీళ్ళు ఎలా ఉన్నారు? 400 మంది అంటే అతనిని దావీదునొద్దకు, ఆ మాట గమనించండి, ఏమనుంది? వారు దావీదునొద్దకు వారిని తోడుకొని వచ్చి. 400 మంది ఎట్లున్నారంటే జ్ఞానము కలిగిన వారు, సమయోచితమైన జ్ఞానం కలిగిన వారు, ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో అలాగ ప్రవర్తిస్తున్నారు. ఐగుప్తీయునితో ఏదో సహాయం ఉందని వారికి తెలియకపోయినా, ఆపదలో ఉన్నాడు గనక, వాడు ప్రాణము కొట్టుమిట్టాడుతున్నాడు గనక, ఆకలి బాధతో, దాహం యొక్క బాధతో, వేదనతో ఉన్నాడు గనక, వాని యందు వీరికి ఏం కలిగిందండి? దయగలిగింది. దయగలిగింది గనక వాడిని చంపలేదు. వాడిని డైరెక్ట్గా దావీదునకు తీసుకొని వచ్చినారు. తీసుకొని రావడమే కాదు, మరి వీళ్ళ దగ్గర ఎక్కడి నుంచి వచ్చిందో ఆ ఆహారము, వీళ్ళ దగ్గర ఎలా ఉందో ఆ పానీయము, ఆ ద్రాక్ష గెలలు ఎక్కడున్నాయో, అంజూరపు అడలు ఎక్కడున్నాయో, ఇవన్నీ వాళ్ళ దగ్గరే ఉన్నాయి. వాళ్ళు వానికి పెట్టి వాడిని ఏం చేశారు? బలపరిచారు. పోయేది ఒక పని, ఇక్కడ మధ్యలో ఇంకొక పని అడ్డం వచ్చింది. మనం ఏం చేస్తాము? వీడి సంగతి తర్వాత చూసుకుందాం, ముందు మనం ఏం చేయాలి? మన భార్యలు, మన పిల్లల సంగతి ఏందని ఆలోచన చేయాలి కదా. దేవుని యొక్క నడిపింపు అలా ఉంటుంది, దేవుని ఆలోచన విధానం అలా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ వ్యక్తి పట్ల దయ చూపించినారు, ఆ వ్యక్తికి సహాయపడ్డారు. వారికి ఉన్న దానిలోనే ఏం చేశారు? ఆ వ్యక్తికి కొంత ఇచ్చి అతనిని ధైర్యపరిచి బలపరిచిన వారుగా ఉంటున్నారు. పోనీ వాడు ఏమన్నా ఇశ్రాయేలీయుడా? వాడేమన్నా వీళ్ళ బంధువా? కాదు, ఒక అన్యుడే. కానీ దయ చూపించే మనసు ఉంటే అన్యుడు లేదు, సొంత వాళ్ళు లేదు. ఈ దినాల్లో సొంత వాళ్ళకు పెట్టేవాళ్ళే లేరు కదా. ఏం చేస్తున్నారు? పాలోళ్ళకే కదండి ఇప్పుడు తగాదలు. ఇంట్లో అక్క చెల్లెళ్ళే కొట్లాడుకుంటారు ఆస్తుల కోసం, అన్నదమ్ములే కొట్లాడుకుంటూ ఉంటారు. కాబట్టి ఈరోజు ఎటువంటి భయంకరమైన దినాల్లో ఉన్నారంటే వేరే వాడిని గురించిన చింత లేదు, ఆలోచన లేదు. తన కడుపు, మా అమ్మ అనేది సామెత, తన కడుపు నిండితే దారిద్ర్యము ఏమైందంట? తన కడుపు నిండితే చాలంట, ఇంకా దారిద్ర్యం పోయినట్టే అనుకుంటారంట. కాబట్టి మన కడుపు గురించి ఆలోచన, మన గురించిన ఆలోచన, ఇతరుల గురించిన ఆలోచన ఉండదు. ఇటువంటి ఆపదలో, ఇటువంటి కష్టంలో, ఇటువంటి ఎమర్జెన్సీలో వాళ్ళు ఆ వ్యక్తి పట్ల దయ చూపించినారు. బైబిల్ చెప్తుంది, కనికరము గలవారు ధన్యులు. వారు ఏం పొందుతారు? కనికరం పొందుతారు. దావీదు 18వ కీర్తనలో రాస్తున్నాడు, దయగలవారిపై ఆయన దయ చూపించేవాడు. ఇప్పుడు ఈ వ్యక్తి పట్ల దయ చూపిస్తే దేవుడు వాళ్ళ పట్ల దయ చూపించాడు, నిజమే అది. ఇప్పుడు అతనికి దయ చూపించినారు, అతన్ని యందు కనికరం చూపించినారు, అతన్ని చేర్చుకున్నారు, అతనికి ఆహారం ఇచ్చినారు. ఈరోజు ఒక పాఠం ప్రభు నేర్పిస్తున్నాడు. ఈరోజు క్రైస్తవ జీవితంలో నీవు నేను కూడా ఎవరికైనా ఏదైనా మనం సహాయం చేయగలుగుతున్నామా? మనకున్న దాంట్లోనే సహాయం చేయగలుగుతున్నామా? మొన్న ఒక బ్రదర్ చెప్తా ఉన్నాడు, నార్త్ ఇండియాలో అనగా ఈ ఒరిస్సా ప్రాంతంలో, జార్ఖండ్, తర్వాత ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతంలో ఎంతోమంది పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏం చేస్తున్నారంటే తీసుకొని వెళ్ళి బట్టలు ఇస్తూ ఉన్నారు,
కొంతమంది సువార్థికులు వీళ్ళు ఏం చేస్తున్నారు, బట్టలు ఇస్తూ ఉన్నారు. నేను అడిగాను, ఏ బట్టలు, కొత్త బట్టలు ఇస్తారా అంటే లేదండి, ఒక్కొక్కళ్ళ ఇండ్లల్లో మూలుగుతూ ఉన్నాయి చీరలు, బీరువాల నిండా చీరలు ఉంటే అవన్నీ మేమేం చేస్తున్నాము, అన్నీ కలెక్ట్ చేసేసి ఏం చేస్తున్నాం, తీసుకొని పోయి వాళ్ళకి ఇస్తూ ఉన్నాం. క్రిస్మస్ వచ్చిందంటే 5 చీరలు కొనాలా, ఈస్టర్ వచ్చిందంటే కొనాలా కదా. ఇప్పుడు అట్లా మనకున్నవి ఇతరులకు ఇచ్చే వారంగా మనం ఉండాలి, సహాయం చేసే వారంగా ఉండాలి. అనేక పర్యాయాలు ఈ స్వభావం మనకు రాదు. మనం అనేకులము వన్ వే ట్రాఫిక్ అంటే పుచ్చుకోవడంలో సంతోషించడంలోనే ఉన్నాం కదా, పుచ్చుకోవడంలోనే సంతోషించే వారంగా ఉన్నాం. ఇచ్చే దాంట్లో కూడా సంతోషించుట ఎంతో అవసరం. బైబిల్ చెప్తుంది, పుచ్చుకొనుట కంటే ఇచ్చుటయే ధన్యత. కాబట్టి వీళ్ళు వాళ్ళకున్న ఆహారం, వాళ్ళకున్న ద్రాక్ష గెల, వారికున్న అంజూరపు అడ ఏం చేసినారు, ఇచ్చి అతన్ని బలపరిచినారు. ఇది దావీదు కూడా దీన్ని ఇష్టపడ్డాడు. దావీదు మనసు కూడా అలాంటి మనసే కదా. దావీదు మనసే ఇప్పుడు 400 మంది కూడా అదే మనసు కలిగిన వారుగా ఉన్నారు. ఇప్పుడు ఏం జరిగింది చూడండి, అతనికి ఇచ్చిన తర్వాత ఇప్పుడు అతడు ఏమైనాడు, 12వ వచనం, వాడు భోజనము చేసిన తర్వాత వాని ప్రాణం ఏమైందంట, చచ్చేవాడు బతికినాడు అన్నమాట. వాడు గతంలో అంతకుముందు ఎలా ఉన్నాడంటే, ఇక్కడ ఒక మాట రాయబడిందంటే, అతడు 12వ వచనము లాస్ట్లో ఉంది, 3 దినముల క్రిందట నేను కాయిలా పడగా, అంటే అర్థమైంది, ఏదో అనారోగ్యం వచ్చింది అతనికి. అనారోగ్యంతో ఉన్నాడు కనుక తన యజమానులు ఏం చేసినారు, వీడెందుకులే అని వదిలేసినారు అన్నమాట. వీడు మనతో ఉంటే కుదరదు, వీని గురించి మనం చూసుకుంటే కుదరదని వాడిని వదిలేసినారు. ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి, వీని పూర్వపు యజమానుడు ఎలాంటి వాడు, కనికరము లేని యజమానుడు. పూర్వపు యజమానుడు ఎలాంటి వాడు, కనికరము లేని యజమానుడు, దయలేని యజమానుడు. కానీ ఇప్పుడు దావీదు ఎటువంటి యజమానుడు, కనికరము గల, జాలి కలిగిన, దయగలిగిన యజమానుడుగా ఉన్నాడు. అందుకే ఆహారం పెట్టినప్పుడు వాడు ఏమైనాడు, ప్రాణము తెప్పరిల్లింది. సరే, ఇంతవరకు బాగుంది. ఇప్పుడు ఏం జరిగింది చూడండి, 13వ వచనం, ఇక్కడ ఎవరయ్యా నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటని వివరం అడిగినప్పుడు చెప్తున్నాడు. అతడు ఎక్కడి నుంచి వచ్చాడంటే ఐగుప్తుడిగా పుట్టాడు, అమాలేకునికేమో దాసుడయ్యాడు. ఇది అతని పరిస్థితి. అమాలేకుల యొక్క సైన్యములో ఉన్నాడు, కాయలా పడ్డాడు, తన యజమానుడు తను వదిలేసిపోయాడు. ఈ సమయంలో మరి వీళ్ళు ఎదురైనట్లుగా తాను చెప్తున్నాడు. తర్వాత చూడండి 14వ వచనం, మేము దండెత్తి కాబట్టి ఇప్పుడు ఈ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అంటే, వీళ్లకు సరి అయిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి దేవుడు ఈ వ్యక్తిని ఏర్పాటు చేశాడు. అర్థమైందా మీకు? ఇక్కడ ఎవరు ఈ వ్యక్తి? ఒక ఐగుప్తుడు కావచ్చు, అమాలేకునికి దాసుడు కావచ్చు, ఒక అన్యుడు కావచ్చు, దేవుని ఎరగని వాడు కావచ్చు. ఇప్పుడు ఈ వ్యక్తిని, ఒక అన్యుణ్ణి, దేవుని మార్గములో వారు కొనసాగడానికి, విజయమునకు వారు ముందుకు వెళ్ళడానికి ఈ వ్యక్తిని దేవుడు వాడుకున్నాడు. ఎంత క్లియర్గా చెప్తున్నాడు చూడండి. నేను పలాని వాడిని అన్నాడు, నేను ఈ పరిస్థితులు ఇక్కడ విడవబడ్డాను, కారణం ఏంటంటే నాకు రోగం వచ్చింది, 3 రోజుల క్రిందట నా యజమాని నన్ను వదిలేసినాడు. అయితే ఏం చేసినాం మేము, అది కూడా చెప్తున్నాడు. కొన్ని ప్రాంతాలను జయించాము, వాటిలో సిక్లగును కూడా మేమేం చేశాము, కాల్చివేశామని చెప్తున్నాడు. మరి దావీదు ఎక్కడున్నాడు? సిక్లగులోనే ఉన్నాడు. సిక్లగ్ ఎక్కడుంది? ఇంకొక ప్రశ్న, సిక్లగ్ ఎక్కడుంది? దావీదు సిక్లగులో ఉన్నాడు. సిక్లగు ఏ ప్రాంతంలో ఉంది? ఏ దేశానికి చెందిందండి సిక్లగు? ఏ ప్రాంతం? ఇక్కడ కాదు, మనం ఆల్రెడీ ధ్యానం చేసిన సబ్జెక్టు మాట్లాడుతున్నా నేను. ఫిలిస్తీన్ల దేశానికి చెందింది సిక్లగ్ కదా. ఫిలిస్తీన్ల దేశమునకు వెళ్ళాడు కదా. ఫిలిస్తీన్ల దేశంలో ఒక భాగం, ఒక ప్రాంతము సిక్లగ్. కనుక ఇప్పుడు ఆ సిక్లగును కూడా మేము కాల్చివేశామని చెప్తున్నప్పుడు
నిజంగా వీళ్ళకి ఎట్లా ఉంటుంది చెప్పండి? సరి అయిన వ్యక్తిని దేవుడు ఏం చేశాడు? చూపించాడు. దేవుని యొక్క నడుపుదల ఎలా ఉంటుందంటే, దేవుడు రైట్ ప్లేస్కి తీసుకుని వెళ్తాడు, రైట్ పర్సన్ దగ్గర తీసుకుని వెళ్తాడు, రైట్ వేలో నడిపిస్తాడు, చివరికి విజయాన్ని మనకు అందిస్తాడు. కాబట్టి ఒకవేళ అతనికి వీళ్ళు భోజనం పెట్టకపోతే, అతని యందు దయ చూపకపోతే, ఇప్పుడు వీళ్ళకు మార్గం తెలిసేదా? తెలిసేది కాదు. ఎంత సున్నితంగా వీళ్ళు ప్రవర్తించినారు చూడండి, ఎంత జ్ఞానంగా వాళ్ళు ప్రవర్తించినారు. కనుక ఇప్పుడు అతన్ని ఆదరించడము, అతనికి భోజనం పెట్టడము, అతనికి సహాయం చేయడము, అతని ప్రాణము తెప్పరిల్లిన కారణాన్ని బట్టి ఇప్పుడు అతని ద్వారా దేవుడు ఒక మార్గమును ఓపెన్ చేస్తున్నాడు, ఒక మార్గమును తెరుస్తూ ఉన్నాడు. సో మొత్తం మీద అతను అంత వివరం చెప్పాడు. చెప్పిన తర్వాత ఇప్పుడు దావీదు ఒక ప్రశ్న అడుగుతాడు చూడండి, చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. ఏంటది? 15 అందరం చదువుదాం. 15వ వచనం. ఆ దండును కలుసుకొనుటకై నీవు నాకు దోవ చూపుదువా అని దావీదు వారిని అడగగా, వాడు నేను నిన్ను చంపననియు నీ యజమానుని వశము చేయననియు దేవుని బట్టి నీవు నాకు ప్రమాణము చేసిన యెడల ఆ దండును కలుసుకొనుటకు నీకు దోవ చూపుదున నేను. ఇప్పుడు అడుగుతున్నాడు, అయ్యా వాళ్ళు ఎక్కడున్నారో నాకు త్రోవ చూపాలా అని అడుగుతా ఉంటే వీడేమంటున్నాడు తెలుసా? వీడి భయం వీడికుంది. నేను చంపననియు నా యజమానునికి నేను మరలా అప్పగించనని నువ్వు నాకు ప్రమాణం చేయాలా, ఎందుకంటే నేను దోవ చూపిన తర్వాత నా పని కథమవుతుంది. ఇప్పుడు వీడు ఇన్ఫార్మర్ అవుతాడు కనుక వాడి చేతిలో చచ్చిపోతాడు. ఏమని ప్రమాణం చేయాలంట దావీదు? నేను నిన్ను చంపను. రెండవది, నీ యజమానునికి నేను మరలా అప్పగించను. అప్పుడు దావీదు ప్రమాణం చేసినప్పుడు వాడు ఏం చేసినాడు? తీసుకొని వెళ్ళినాడు. చూడండి దయచేసి 16వ వచనం. తర్వాత వాడు వారి దగ్గరకు దావీదును ఎంత చక్కగా దేవుడు నడిపించే దేవుడు, సరైన మార్గంలో నడిపించే దేవుడు. ఇక్కడ కొంచెం ఆగుదాం. మన దేవుడు ఎలా నడిపిస్తాడు, ఎలాగ నడిపిస్తాడు? దేవుని వాక్యంలో ఒక చక్కటి మాట రాయబడిందండి. త్వరగా మనం చదువుదాం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం. కొన్ని వచనాలు నేను త్వరగా చెప్తాను, వాటిని చదవాలి. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం. 29వ అధ్యాయం, క్షమించండి, 31వ అధ్యాయం. 31వ అధ్యాయము 9వ వచనం. వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా. ఎట్లా నడిపిస్తాడంట ఆయన? ఏం చేయాలి? నువ్వు నీ ఆపదలో, నీ కష్టములో, దారి తెలియని స్థితిలో, ఇబ్బందిలో, పరిస్థితులు విరోధంగా ఉన్నప్పుడు, కష్టతరంగా ఉన్నప్పుడు, చీకటిగా ఉన్నప్పుడు, దావీదుకి ఎదురైన పరిస్థితులు ఆయన ఏం చేసినాడు? దేవా నీవే నాకు దారి చూపు, నీవే నాకు సహాయం చేయి. ఆ ఏఫోదును తీసుకొని వచ్చి, ప్రభువా నీ చిత్తమేంటి, నేనేం చేయాలి అని అడిగినప్పుడు ప్రార్థించుచూ ఉండగా. అనేకులమైన మనం ప్రార్థించం, అన్నీ చేస్తాం కానీ ప్రార్థన చేయం. ఏడుస్తూ, ఇక్కడ అన్నాడు కదా, వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచూ ఉండగా నేను వారిని నడిపించుదును. నువ్వు ప్రార్థన చేయకపోతే దేవుడు నడిపించడు. ప్రార్థన అవసరం. క్రైస్తవ జీవితంలో ప్రార్థన. అందుకే సంఘ ప్రార్థన, అందుకే ఉపవాస ప్రార్థన, అందుకే కుటుంబ ప్రార్థన, అందుకే వ్యక్తిగత ప్రార్థన. ఈ దినాల్లో ప్రార్థన అంటే బోర్ అయిపోయింది. క్రైస్తవత్వం పాటలంటే ఇష్టం అయిపోయింది. ప్రార్థన అంటే ఏమైపోయింది? బోర్ అయిపోయింది. ప్రార్థన చేయలేకపోతున్నావు. పట్టుమని 5 నిమిషాలు ప్రార్థన చేయలేకపోతున్నావు. కొన్ని గంటలు నువ్వు ప్రార్థన చేయాలా. ప్రార్థన ద్వారా దేవుడు తన చిత్తమును తెలియపరుస్తాడు. వారు ప్రార్థించుచుండగా నేను వారిని. కీర్తనలు 5వ కీర్తన 8వ వచనం. దావీదు ఇలాగూ ప్రార్థన చేసి ఉంటాడని మనం చెప్పుకోవచ్చు. ఏమని ప్రార్థన చేశాడు చూడండి. 5వ కీర్తన 8వ వచనం. యెహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని. మరలా చదవండి.
పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపించుము. నీ మార్గము నాకు స్పష్టముగా. ఎంత మంచిగా ప్రార్థన చేస్తాం. ప్రభువా, నీ మార్గము నాకు తెలియడం లేదు, నీ త్రోవ నాకు తెలియడం లేదు, నీ మార్గము నాకు స్పష్టంగా చూపించు. ఈరోజు ఇలాంటి ప్రార్థన మనం చేయగలమా? వివాహ విషయంలో, ఉద్యోగ విషయంలో, ప్రమోషన్ విషయంలో, ఒక గృహం నిర్మాణం విషయంలో, ఒక తోట విషయంలో, ఒక పొలం విషయంలో, ఏ విషయంలోనైనా యవన కాలంలో నీకు ఎదురే శోధన విషయాల్లో ప్రభు దగ్గర, ప్రభువా నీ మార్గం నాకు స్పష్టంగా చూపించయ్యా, నేను నడవాలనుకుంటున్నాను, నాకు కనబడడం లేదు నీ మార్గం అని దావీదు ప్రార్థన చేశాడు. నా కొరకు పొంచి ఉన్నవారు ఉన్నారు, నాకు శత్రువులు ఉన్నారు, నన్ను అవమానపరిచే వాళ్ళు చుట్టూ ఉన్నారు, అయినా కూడా నీ మార్గంలో నేను నడవాలి. ఇంకొక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. దేవుడు ఎవరైతే ఆ మార్గంలో నడవడానికి ఇష్టపడుతున్నారో వారిని నడిపించేవాడుగా ఉంటున్నాడు. కీర్తనలు 25వ కీర్తన చూడండి. 25వ కీర్తన 12. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడు? వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధిస్తాడు. గతంలో కూడా మనం చెప్పుకున్నాం, నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పేదను, నీవు నడవలసిన మార్గము నేను నీకు బోధిస్తాను. కాబట్టి నువ్వు కోరుకోవలసిన మార్గం ఏంటో, నువ్వు వెళ్ళాల్సిన త్రోవ ఏంటో ఆయన ఆయా రీతులుగా బోధిస్తాడు. ఇక్కడ ఒక ఐగుప్తీయుని ద్వారా బోధిస్తున్నాడు. ఒక సామాన్యమైన వ్యక్తిని ఆధారం చేసుకొని దేవుడు ఆ మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు. ప్రార్థించుచూ ఉండగా నడిపిస్తున్నాడు. దేవుని సన్నిధిలో ప్రభువా నీ మార్గమును స్పష్టముగా చూపించు అని కోరుకున్నప్పుడు దేవుడు మనల్ని నడిపించేవాడు ఉంటున్నాడు. పోతే దేవుని మార్గాలు ఎలాంటివి, ఎటువంటి మార్గాల్లో ఎటువంటి విధానములైన మనల్ని నడిపిస్తాడు. కొన్ని వచనాలు మనం చూద్దాం త్వరగా. మొదటిదిగా ఆదికాండము 24. మీరు ఎంత త్వరగా చదివితే అంత త్వరగా ముగిస్తాం. 24వ అధ్యాయము 48వ వచనం. 24:48 లాస్ట్ లైన్ చదవండి బ్రదర్, చివరి లైన్ చదవండి చాలు. ఏలైనగా ఏ మార్గంలో నడిపిస్తాడు దేవుడు? సరి అయిన మార్గంలో నడిపించేవాడు. గుర్తుపెట్టుకోండి. ఈ ఎలియాజరు దేవుని దగ్గర అడిగాడు, దేవా నేను ఏం చేయాలి? నా యజమానుడు నా మీద పెద్ద భారం పెట్టాడు, అమ్మాయిని తీసుకొని రమ్మన్నాడు, పెళ్లి కుమార్తెను తీసుకొని రమ్మన్నాడు, పెళ్లి కొడుకునేమో తీసుకొని పోవద్దన్నాడు. ప్రభువా ఈ పరిస్థితిలో నీవే నాకు సహాయం చేయి ప్రార్థించాడు. దేవుడే తనకు తేటగా చూపించి సరైన మార్గంలో ఎలియాజరును నడిపించినాడు. దావీదును కూడా దేవుడు సరైన మార్గంలోనే నడిపించినాడు. మొదటిదిగా మనం చూస్తున్నాము, ఆయన మార్గం ఎట్లా ఉంటుంది? సరైనదిగా ఉంటుంది. 18వ కీర్తన 32. 18వ కీర్తన 32వ వచనం. తీసిన వారు త్వరగా చదవండి. 18వ కీర్తన 32వ వచనం. ఆయనే ఏ మార్గం అంట? యథార్థమైన మార్గంలో నడిపించేవాడు, సరైన మార్గంలో నడిపించేవాడు. రెండవది యథార్థమైన మార్గంలో నడిపించేవాడు. కాబట్టి దేవుని మార్గం ఎలాంటిది? యథార్థమైంది. ద వే ఆఫ్ లార్డ్ ఈజ్ పర్ఫెక్ట్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. దేవుని మార్గం యథార్థమైంది. ఆ యథార్థమైన మార్గంలో నడిపిస్తాడు, సరైన మార్గంలో నడిపిస్తాడు. అంత మాత్రమే కాదు, అదే కీర్తన గ్రంథం 23వ కీర్తన 3వ వచనం. 23వ కీర్తన 3వ వచనం. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములో. ఎలాంటి మార్గము ఆయనది? నీతి మార్గం. సరైన మార్గంలో నడిపిస్తున్నాడు, యథార్థమైన మార్గంలో నడిపిస్తున్నాడు, నీతి మార్గములో నడిపిస్తున్నాడు. 107వ కీర్తన 7వ వచనం. Psalm 107:7. 107వ కీర్తన 7వ వచనం.
వారొక నివాసపురము చేరినట్లు. ఎట్లాంటి త్రోవ అంట? చక్కని త్రోవ, వంకర మార్గం కాదు. దేవుడు నడిపించే మార్గము చక్కని త్రోవ, తిన్నని మార్గం, చక్కని త్రోవలో నడిపించేవాడు. వారొక నివాసపురము చేరినట్లు చక్కని త్రోవలో వారిని నడిపించేవాడు. ఇప్పుడు చెప్పండి, మొదటిది ఆయన మార్గం ఎలాంటిది? సరైన మార్గంలో నడిపిస్తున్నాడు. రెండవది యథార్థమైన మార్గంలో నడిపిస్తున్నాడు, నీతి మార్గంలో నడిపిస్తున్నాడు, చక్కని త్రోవల్లో లేక చక్కని మార్గాల్లో నడిపించేవాడుగా ఉంటున్నాడు. ఇంకొక మాట కూడా చెప్పుకుందాం. 139:24, 139వ కీర్తన 24వ వచనం. ఏ మార్గం అంట? నిత్య మార్గమందు నన్ను నడిపించు. నిత్యమైన మార్గం, ఇటర్నల్ వే. కాబట్టి నిత్యమైన మార్గంలో నడిపించేవాడు. లోకంలో ఉన్న మార్గాలన్నీ నిత్య మార్గాలు కావు, నిత్య మార్గాలు కావు. ఇప్పుడు ఇక్కడ నుండి హైదరాబాద్ వెళ్ళడానికి మనకు 2 హైవేలు ఉన్నాయి. ఒకటేమో అద్దంకి నార్కెట్పల్లి హైవే ఉంది. ఇది దాటిన తర్వాత ఇంకొక హైవే ఉంది, 44 65. కాబట్టి ఈ యొక్క విజయవాడ నుండి వచ్చే హైవే ఉంది. కాబట్టి ఈ మార్గాలన్నీ ఎలాంటి మార్గాలు? కొంతకాలమే ఉంటాయి. ఎంత పెద్ద హైవే అయినా, ఎంత టోల్ గేట్ కట్టినా, ఏం చేసినా ఈ మార్గాలన్నీ తాత్కాలికమైన మార్గం. కానీ ప్రభు నడిపించే మార్గము నిత్యమైన మార్గం. కాబట్టి 5 విషయాలు జ్ఞాపకం పెట్టుకుంది. ఆయన మార్గము సరైన మార్గము, ఆయన మార్గము యథార్థమైన మార్గము, ఆయన మార్గము నీతిగల మార్గము, ఆయన మార్గము చక్కని మార్గము, ఆయన మార్గము నిత్యమైన మార్గం. ఇట్లాంటి మార్గం ఇంకెక్కడ కూడా మనకు కనబడదు. అలాగూ తన ప్రజలు నడిపిస్తాడు. 48వ కీర్తన 14లో అంటాడు, ఈ దేవుడు మనకు సదాకాలము దేవుడై ఉన్నాడు, ఆయన మరణము వరకు మనలను నడిపించేవాడు, అంతం వరకు నడిపించేవాడు, చివరి వరకు నడిపించేవాడు. వారు అద్దరి చేరు వరకు వారిని నడిపించాడు. ఇశ్రాయేలును, శిష్యులను కూడా అద్దరి చేరు వరకు వారిని నడిపించినాడు. ఈరోజు మన అంత్యం వరకు ఆయన నడిపించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క నడుపుదల ఎంతో గొప్పది. అయితే ప్రార్థించే మనసు మనకు అవసరం. శ్రేష్టమైన మార్గములో, సరైన మార్గములో దేవానను నడిపించనే ఆ ఆశ, కోరిక నీకుంటే గనక ప్రభు చెయ్యి పట్టుకొని ఆయన నిన్ను నడిపించేవాడుగా ఉంటున్నాడు. చూశారండి, ప్రార్థన చేశాడు. ఏఫోదు తీసుకొని వచ్చినాడు, ప్రార్థన చేసినాడు. అయ్యా, ఈ దండు నేను తరుముతానా అంటే తరమన్నాడు, వెళ్ళమన్నాడు. సరే బయలుదేరారు. బయలుదేరిన తర్వాత ఒక వాగు దగ్గరికి వచ్చారు. ఆ వాగును దాటారు. కొంతమంది ఏమో దాటలేకపోయినారు. దాటిన వారు దాటగానే మొట్టమొదట ఎదురైంది ఎవరు? ఐగుప్తీయుడు ఎదురయ్యాడు. ఇది ఎట్లుందంటే, ఇస్సాకు కొరకు భార్యను తీసుకొని వెళ్ళడానికి వచ్చినప్పుడు మొట్టమొదట ఎదురైన అమ్మాయినా, రిబ్కా, 2వ అమ్మాయా, 3వ అమ్మాయా, 4వ అమ్మాయా చెప్పండి? మొట్టమొదట ఎదురైంది. దైవ చిత్తం ఎప్పుడు కూడా అలాగ ఉంటుంది కదా. ఆయన మనసులో ప్రార్థన చేసుకున్నాడు, ప్రభువా, ఎవరినైతే నేను అడుగుతానో ఆ అమ్మాయి నాకు నీళ్ళు ఇవ్వాలా, ఒంటిలకు కూడా నీళ్లు చేదిపోయాను. కాబట్టి దేవుడు అలా నడిపిస్తాడు. వాగు దాటగానే ఐగుప్తుడు కనబడడం, ఐగుప్తుని వాళ్ళు దగ్గర తీయడం, అతన్ని బలపరచడం, ఆహారం పెట్టడం, వాడే వీరికి చక్కని మార్గంలో నడిపించడం, ఇదంతా దేవుని ప్రణాళిక. కొన్నిసార్లు నీ మార్గమును సరళం చేసేదాని కొరకు దేవుడు ఎవరిని వాడుకుంటాడు? అన్యులను కూడా వాడుకుంటాడు, ఇతరులను కూడా వాడుకుంటాడు, వేరే వారిని కూడా వాడుకుంటాడు. నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ స్థలానికి మేము వచ్చే సమయంలో 2018వ సంవత్సరంలో ఈ స్థలానికి మేము రాకముందు వేరే స్థలం దగ్గర ఎంక్వైరీ చేస్తున్నాం. అక్కడ ఒక స్థలం ఉంటే ఆ స్థలము గురించి అడుగుతూ ఉంటే ఈ బ్రోకర్లు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు అసలైన ఆయన దగ్గరికి పోనీయకుండా మేము మాట్లాడతామండి, మీరు చెప్పండి రేట్ ఎంత, ఇదిగో ఇంత అండి అని వాళ్ళు యజమాని దగ్గరికి పోనీయడం లేదు. అప్పుడు మేమేం చేసినామంటే, ఈ ప్రాంతానికి సంబంధించిన ఒక ఆయన, పెద్ద ఆయన ఉంటే ఆయనను పిలుచుకొచ్చి
ఆయనకు చెప్తున్నాం, సార్ ఇగో ఈ బ్రోకర్లు అసలైన వ్యక్తి దగ్గరికి మమ్మల్ని పోనేయడం లేదు, ఈ ల్యాండ్ ఎవరిదో దయచేసి మీరు చెప్పాలని ఆయన మేము ఎంక్వైరీ చేయడానికి ఆయన పిలిస్తే సరే నేను కనుక్కుంటానని చెప్తా ఉన్నాడు. ఈ లోపల ఇక్కడ ఒక పోలీస్ ఆయన కనపడ్డాడు. ఇదిగో ఇక్కడే ఈ గోడ పక్కనే, అప్పుడు ఇంకా గోడ లేదు కదా, ఒట్టి ఖాళీ స్థలమే. అయితే ఇక్కడ పోలీస్ ఆయన కనపడ్డాడు. ఇటు చూసే వరకు మసక చీకటి. మాకు చూడగానే ఏమైనా గొడవ అయిందేమో, ఏమైనా ఏదో జరుగుతూ ఉంటాయి, దొంగలో హత్యలో జరుగుతూ ఉంటాయి కదా, పోలీసు వచ్చినాడంటే అంతే వస్తుంది ఆలోచన మనకు ఫస్ట్. అందుచేత అక్కడి నుండి ఆ పోలీస్ ఆయన దగ్గర నుండి ఒక ఆయన ఇట్లా మాకు ముందుగా వస్తున్నాడు. మేము ఊరికి ఆయన ఎవరో మాకు ముఖం తెలియదు, ఆయన ఎవరో మాకు తెలియదు. ఊరికే నేను అన్నాను, ఏమైందా, ఏం పోలీసు వచ్చినాడు ఏంటి అని అడుగుతా ఉన్నాను. నేను అమాయకంగా అడుగుతూ ఉంటే అప్పుడు ఆయన ఒక బ్రోకర్ అనమాట. ఆయన ఒక ఏంటది ఈ దీనికి సంబంధించిన ఒక ల్యాండ్కి సంబంధించిన బ్రోకర్. ఆయన అన్నాడు, ఏం లేదు సార్, మా ప్లాట్ ఒకటి ఉంది అక్కడ, ఆ ప్లాట్ చూపిస్తున్నాము పోలీస్ ఆయనకి అని అన్నాడు. సరే అంతవరకు బాగానే ఉంది సార్, మీరు కూడా చూడండి అన్నాడు ఆయన. ఇదేంది, మేము వచ్చింది వేరే చోటికి, మేము వెళ్ళిన ఆలోచన వేరు, ఇటువైపు ఆలోచనే లేదు, మీరు కూడా చూడండి అంటే ఆ సారు అన్నాడు. సార్ పోయి చూద్దాం పండి, ఎట్లుంటుందో చూద్దాం పండి అని ఆయన మమ్మల్ని తీసుకొని వచ్చినాడు. చూడండి, ఆయన ఎవరు, ఒక అన్యుడు, ప్రభుని ఎరగని వాడు. ఆయనే ప్రోత్సాహపరిచి ఏం చేశాడు, ఇక్కడ తీసుకొని వచ్చి చూస్తే ఇక్కడ 2 ప్లాట్లు కనపడ్డాయి. 2 ప్లాట్లు కనపడితే మా అందరికంటే ముందు ఆ అన్యుడైన వ్యక్తికే సమాధానం కలిగింది. చూడండి, మాకు కాదు సమాధానం కలిగింది మొట్టమొదటి. ఎవరికి, ఎవరైతే మాకు దారి చూపిస్తున్నారో, ఎవరి మీద అయితే మేము ఏదో కొంత ఆధారపడుతూ వచ్చినామో, ఆయన ఏమంటున్నాడు, సార్ ముందు ఈ ప్లాట్ తీసుకోండి సార్ అంటున్నాడు ఆయన. ఇది ఎక్కడ సంగతి, మేము వచ్చింది ఒక దగ్గరికి, ఎంక్వైరీ చేసేది ఇంకో దానికి, ఇది తీసుకోమంటాడేంటి? లేదు సార్, ఇది మీకు కుదురుతుంది, నాకు తెలుసు, మా ఊళ్ళో కూడా నేను చర్చి కొరకు స్థలం ఇప్పించినాను, మా స్థలం కూడా ఇచ్చినాను, కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ 2 బిట్లలో మొట్టమొదటి తీసుకోండి, అది తర్వాత అయినా తీసుకోవచ్చు అని అన్నాడు. సరే, ఆ బ్రోకర్ అక్కడే ఉన్నాడు, మేము బ్రదర్స్ ఇక్కడ ఉన్నాము. వెంటనే మన వాళ్ళందరికీ కబుర్ చేసేసి, నా దగ్గర నయా పైసా కూడా లేదు, ఒక బ్రదర్ ఇచ్చిన ఒక అడ్వాన్స్ ఒక 10,000 ఉన్నాయి చేతిలో, టోకెన్ అడ్వాన్స్ కట్టడానికి ఇంటికి పరిగెత్తుకొని వెళ్ళి బ్రదర్స్కి చెప్పి హుటాహుటిన అదే అంటే చీకటి పడతా ఉంది, ఇంకా మసక చీకటిలోనే వెంటనే ఒక కాగితం మీద రాసేసి ఆ 10,000 టోకెన్ అడ్వాన్స్ ఇచ్చేసి ఖరారు చేసుకున్నాం. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది, ఇదేంది. కాబట్టి మేము వెతికేది ఒకటి, వచ్చింది ఒక దగ్గర, నిర్ణయించబడింది ఇంకో చోట. కాబట్టి దేవుడు మనల్ని నడిపించే దాని కొరకు ఎవరిని వాడుకుంటాడు, కొన్నిసార్లు అన్యులను కూడా వాడుకుంటాడు. ఇక్కడ ఒక ఐగుప్తుని వాడుకొని వారికి మార్గాన్ని చూపించిన వాడుగా ఉంటున్నాడు. చాలా ఆశ్చర్యం అయిపోయింది. కేవలం 10,000తో స్టార్ట్ చేసినాం, తర్వాత దేవుడే సహాయపడుతూ వచ్చినాడు. మొదటి ప్లాట్ కొన్నాము, రిజిస్ట్రేషన్ అయిపోయిందో లేదో, మళ్ళా బ్రోకర్లు ఏం చేసినారు, సార్ 2వ ప్లాట్కి వేరే వాళ్ళు వస్తున్నారు సార్, అడ్వాన్స్ కూడా ఇచ్చినారు సార్, మా ప్రాణం తీసేసినారు. అప్పుడు చాలా కష్టమైంది, 2వ ప్లాట్ తీసుకోవడానికి చాలా ఇబ్బంది అయింది. అయినా కూడా దేవుని కృపను బట్టి తీసుకోవడానికి సహాయపడ్డాడు. ఈరోజు ఇలా కూర్చున్నామంటే, ఇలాగూ దేవుని మందిరంగా ఇది నిర్మించబడిందంటే దేవుడు నడిపించాడా లేదా మీరు చెప్పండి. దేవుడు నడిపించకపోతే ఇది జరుగుతుందా? మేము చూస్తున్నది అక్కడ దేవుడు నడిపించింది ఎక్కడ? ఒక అన్యుని ద్వారా దేవుడు నడిపిస్తున్నాడు. ఒక ఐగుప్తుని వాడుకొని మార్గము సరళం చేసినాడు. ఎవరికి? దావీదుకు. ఇప్పుడు పోయి ఏం చేసినాడు, వాళ్ళని అటాక్ చేసి వాళ్ళందరినీ కూడా జయించిన వాడుగా ఉంటున్నాడు. దేవుడు నడిపించేవాడుగా ఉంటున్నాడు. ప్రభు చిత్తమైతే వచ్చే వారం మనము ఈ సబ్జెక్ట్ ముగించుకుందాం. ఎందుకంటే ఇంకా చెప్పి ఇంకా మిమ్మల్ని విసిగించడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఒకటే సబ్జెక్టు రోజు వినాలంటే కష్టంగానే ఉంటుంది. అయినా కూడా ప్రభు చిత్తమైతే వచ్చే వారం మనం ముగిద్దాం. వచ్చే వారం సబ్జెక్ట్ ఏంటంటే విజయము పొందిన దావీదు. ఈరోజు దేవుని చేత నడిపించబడిన దావీదు. ఎన్ని అంశాలు చెప్పుకున్నాం చెప్పండి? ఇప్పుడు ఎన్ని చెప్పుకున్నాం? మీకు ఎన్ని గుర్తున్నాయో ఒకసారి చెప్పు. మొట్టమొదటిది పశ్చాత్తాపడిన దావీదు. రెండవది చెప్పండి, రెండవది ఏంటి? దేవుని తట్టు తిరిగిన దావీదు. తర్వాత ధైర్యము తెచ్చుకొనిన దావీదు. నాలుగవది యాజకుని మీద ఆధారపడిన
దావీదు. 5వది దైవ చిత్తము చేసేదాని కొరకు సిద్ధపడిన దావీదు. ఈరోజు మనం ఏం చూస్తున్నాము? నడిపించబడిన లేక దేవుని చేత నడిపింపబడిన దావీదు. వచ్చే వారము విజయవంతుడైన దావీదు, ఆ తర్వాత సమకూర్చబడిన దావీదు. కాబట్టి ఈ అనుభవాల గుండా తాను వస్తూ వచ్చినాడు. అనేకమైన పరిస్థితులు తాను ఎదుర్కొన్నాడు. ఎంతగా జీరో అయిపోయినాడో అంచెలంచెలుగా తాను హీరోగా మారుతూ వచ్చినాడు. కేవలము దేవుని మీద ఆధారపడి. జ్ఞాపకం పెట్టుకోండి, ఈ మాటలు నేను చెప్పి ముగిస్తాను. నాకు శక్తి ఉంది అని నువ్వు అనుకుంటే దేవుడు నీకు సహాయం చేయడు. నాకు జ్ఞానం ఉంది అంటే దేవుడు నీకు సహాయం చేయడు. నేను చేయగలను అనుకుంటే దేవుడు నీకు సహాయం చేయడు. ప్రభువా, నీవే నాకు సహాయం, నీవే నాకు దిక్కు, నీ మీద నేను ఆధారపడుతున్నాను, ఈ పరిస్థితిని నేను అధిగమించడానికి నీవు మాత్రమే ఉన్నావు, ఇంకెవరు లేరు అనే ఆలోచన నీకు రాకపోతే, నువ్వు కళ్ళు తెరిస్తే దేవుడే నీకు కనబడాలి, దేవుని సహాయమే నీకు గుర్తు రావాలి. అప్పుడే దేవుడు నీకు సహాయం చేయడము ఆరంభిస్తాడు. నువ్వు ఎవరి మీదనో దృష్టి కలిగి ఏదో ఉంది, ఇది కూడా ఒక ఆప్షను, దేవుడు ఒక ఆప్షన్ అనుకుంటే దేవుడు నీకు సహాయం చేయడు. ఒక వచనం చదివి ప్రార్థన చేసుకుందాం రండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం యెహోషాపాతు చేసిన ప్రార్థన 20వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఏమని ప్రార్థన చేశాడంట యెహోషాపాతు? ఇక్కడ యుద్ధములో తాను ముందుకు సాగి వెళ్ళకముందు ఒక భయంకరమైన బలమైన 3 రకాల సైన్యాలు తన మీదకి హుటాహుటిన బయలుదేరి వచ్చినప్పుడు యెహోషాపాతు ప్రార్థనలో మనకు కనబడుతుంది. మరలా చదవండి. మా దేవా, నీవు వారికి అంటే మా మీదకి వచ్చిన వారికి తీర్పు తీర్చవా? యుద్ధము చేయుటకు ఏమంటున్నారండి వీళ్ళు? మాకు శక్తి చాలదు, మా శక్తి అయిపోయింది, మేము జీరో. ఏమని ప్రార్థన చేస్తున్నాడు యెహోషాపాతు? మాకు శక్తి చాలదు, మా మీదకి వచ్చే సైన్యము బలమైనది, శక్తి కలిగింది, ప్రభావం కలిగింది, యుద్ధ నైపుణ్యత కలిగింది, మేమైతే వారి ఎదుట శక్తిహీనులం, మాకు శక్తి చాలదు. రెండవది ఏంటంట? ఏమి చేయుటకు మాకు తోచడం లేదు. అట్లుంటుందా? అట్లా ఎప్పుడన్నా అయిందా మీ జీవితంలో? ఏమి తోచని పరిస్థితి. కొన్నిసార్లు ఇట్లా జుట్టు గీక్కుంటా అటు ఇటు తిరుగుతూ ఉంటాం కదా మనం. అట్లాంటి పరిస్థితి నీకు వచ్చిందో లేదో? నాకైతే చాలా సందర్భాలు వచ్చింది. ఏమి తోయదు, ఏం అర్థం కాదు. ఒక ఎగ్జాంపుల్ చెప్పు చూడండి. ఆ మధ్యకాలం 2 సంవత్సరాల కిందట క్రౌను ఏదో ఎగ్స్ తేవడానికి, ట్యాబ్లెట్లు తేవడానికి బండి మీద వెళ్ళిన తర్వాత వెళ్ళిన కాసేపటికి ఒక ఫోన్ వచ్చింది. ఏంటంటే, సార్ మీ అబ్బాయి కింద పడ్డాడండి అన్నాడు. నాకు గుండె జారిపోయింది, ఏం అర్థం కాలేదు. అరే ఇదేంది, వీడు బాగానే నడుపుతాడు కదా అంటే డివైడర్లు తప్పుకోవడం రావట్లే వాడికి, రైట్ సైడ్ పోవడానికి ఇబ్బంది అవుతుంది. మొత్తానికి పోయి డివైడర్కే తగులుకున్నాడు. అది నాకు ఏం అర్థం కావట్లే. అది అన్నమాట దిక్కు తోచని పరిస్థితి, ఏమి చేయుటకు తోచడం లేదు, అది అన్నమాట. రెండవది ఏమి చేయుటకు తోచడం లేదు. తర్వాత మూడవది ఏమని ప్రార్థన చేస్తున్నారు? యెహోషాపాతు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? మాకు దిక్కేది లేదు ప్రభువా, నీవే మాకు దిక్కు, నీవే మాకు దిక్కు, నీవే మాకు ఆధారం, నీ వైపే చూస్తున్నాం, మా కనుదృష్టి నీ మీదే ఉంది, నువ్వే చేయాలి. చూడండి, ఒక అధికారితో పని అవుతుందంటే మనం ఏం చేస్తాం? చూడండి, ఆ అధికారి దగ్గరికి వెళ్ళి, సార్ మీరే చేయాలి సార్, మీ వల్ల తప్ప ఇంకెవరి వల్ల ఇది జరగదని ఏం చేస్తాం? 1-2 సార్లు పోయి బతిమలాడతాం, ఏమైనా చెప్తాము, చెప్పిస్తాము, ఏదో చేస్తాం. ఏం చేస్తాం? చివరికి సార్ ఏం చేసినా మీరే చేయాలి. ఇప్పుడు యెహోషాపాతు ప్రార్థనలో మూడవది నీవే మాకు దిక్కు. ఈ 3 ప్రార్థనలు యథార్థంగా మనం చేస్తే మన ఆపద ఎంత గొప్పదైనా కూడా, మన సమస్య ఎంత గొప్పదైనా కూడా, మన నష్టం ఎంత గొప్పదైనా దేవుడు అక్కడి నుండి పైకి మనం తీసుకొని వస్తాడు. ఆ ఊబిలో నుండి మనల్ని పైకి ఎత్తుతాడు.
ఆ యొక్క స్థితిగతుల్లో నుండి బండ మీద మన పాదం నిలిపి శత్రువు ఎదుట మన తల ఎత్తుకునే వారినిగా చేస్తాడు దేవుడు. ఈ 3 ప్రార్థనలు మనకు రావాలి. ఎలా రావాలి? ఒల్లించడం కాదు, యథార్థంగా రావాలి. ఏంటి ఆ ప్రార్థన? మొదటిది, మాకు శక్తి చాలదు. రెండవది, ఏమి చేయుటకు మాకు తోచడం లేదు. మూడవది, నీవే మాకు దిక్కు. ఈ ప్రార్థన నువ్వు చేస్తే నీ సమస్య ఎంత గొప్పదైనా కూడా దేవుడు దానిలో నుండి నిన్ను పైకి తీసుకుని వస్తాడు. ఇదే ప్రార్థన దావీదు కూడా చేసినాడు. ఇదే ప్రార్థన యెహోషాపాతు చేసినాడు. దేవుడు వారికి సహాయం చేసినాడు. వారికి సహాయం చేసిన దేవుడు నీకు సహాయం చేయడా? నీకు చేయనని అన్నాడా? యథార్థంగా ప్రభు దగ్గరికి వస్తే ప్రభు తప్పకుండా సహాయం చేస్తాడు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఏమనంటే తనకు మొరపెట్టు వారికందరికీ కామా, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. నిజముగా మొరపెట్టే వాళ్ళు కొందరే ఉన్నారు, అందుకే వారే సహాయం పొందుతున్నారు. ఈరోజు నీ ప్రార్థన, వారు ప్రార్థించుచుండగా నేను వారిని నడిపిస్తాను. వారు ఏడ్చుచు నా దగ్గరికి వస్తారు. వారు ప్రార్థిస్తూ ఉండగా నేను వారిని నడిపిస్తాను. ప్రభు నడిపించేవాడు. దావీదు నడిపించినాడు, యెహోషాపాతు నడిపించినాడు, ఎలియాజరు నడిపించినాడు, యోసేపును నడిపించినాడు, అనేక మంది భక్తులు నడిపించినాడు. దైవజనుడు భక్సింగ్ గారిని కూడా ఎక్కడో సిక్కు మతస్థుని ఇక్కడికి నడిపించినాడు. కాబట్టి ఈరోజు నిన్ను నన్ను కూడా నడిపించే దేవుడు మన దేవుడు. అంతం వరకు నడిపిస్తాడు. మన చేయి పట్టుకొని ఆయన విడిచిపెట్టని దేవుడుగా ఉంటున్నాడు. మనమే వదిలేస్తుంటాం, వదిలించుకుంటూ ఉంటాం. చెయ్యి ఏం చేస్తాం? ప్రభు చేతిలో నుండి మనం చెయ్యి వదిలించుకుంటా ఉంటాం. కొన్నిసార్లు పిల్లలు ఏం చేస్తారు? చెయ్యి వదిలించుకొని పోతూ ఉంటారు. వాడు ఆడ తప్పిపోతాడు, మళ్ళీ వాడిని పట్టుకొని రావాలి కదా. అట్లా అనేక పర్యాయాలు మనం తప్పిపోతూ ఉంటాం. కారణం ఏంటంటే ప్రభు చెయ్యి వదిలేస్తాం. ప్రభు అంటాడు, నేను నిన్ను పట్టుకుంటాను, ఆయన నువ్వు నన్ను పట్టుకోవద్దు. మనం పట్టుకుంటే మనం వదిలేస్తాం, ప్రభువే మనల్ని పట్టుకుంటే ఇక వదిలేది ఉండదు. కాబట్టి మన చేయి ప్రభువుకి ఇద్దామా, లేక ప్రభు చేయి మనం పట్టుకుందామా? మన చేయి ప్రభుకి ఇస్తే అంతం వరకు ఆయన నడిపిస్తాడు, నిత్యమైన మార్గం నడిపిస్తాడు. ఇటువంటి శ్రేష్టమైన అనుభవం ప్రభు మన జీవితాలు అనుగ్రహించును గాక.